ఒక పేద అమ్మాయి రూత్ తన తల్లి చెడు ప్రవర్తనను భరించలేక ఒకరోజు ఇంటిని విడిచి వెళ్ళిపోయింది. ఆమె వద్ద ఒక చిన్న సంచి మరియు కొద్దిగా డబ్బు మాత్రమే ఉన్నాయి. వీధుల్లో తిరుగుతూ ఆమె ఒక పాత ఇంటిని చూసింది. ఆ ఇంటి కిటికీపై గది అద్దెకు అని రాసిన ఒక పాత పోస్టర్ ఉంది. ఇల్లు పాతబడినది మరియు మురికిగా ఉంది, కాని రూత్కు వేరే మార్గం లేదు. ధైర్యం చేసి ఆమె తలుపు తట్టింది. మొదట ఎవరూ తలుపు తెరవలేదు, కాని కొంత సమయం తర్వాత డాన్ ఫ్రాన్సిస్కో అనే వృద్ధుడు తలుపు తెరిచాడు. అతని బట్టలు మురికిగా, జుట్టు గజిబిజిగా ఉన్నాయి. రూత్కు మొదట భయం వేసింది, కాని వేరే చోటు లేనందున అక్కడ ఉండాలని నిర్ణయించింది. డాన్ ఫ్రాన్సిస్కో ఆమెను ప్రేమగా స్వాగతించాడు. నా పేరు ఫ్రాన్సిస్కో. ఈ ఇల్లు నా కుటుంబ స్వంతం. గదులను అద్దెకు ఇచ్చి నేను జీవిస్తాను అని అతను చెప్పాడు. వారు ఒక దుమ్ముతో నిండిన గదిలోకి వెళ్లారు. ఇది నా పెద్ద కొడుకు గది. దుమ్ము తుడవడానికి నా వయస్సు అడ్డంకిగా ఉంది అని అతను చెప్పాడు. రూత్కు వేరే మార్గం లేనందున ఆ గదిలో ఉండడానికి అంగీకరించింది. అద్దె ఎంతని అడిగినప్పుడు నీ దగ్గర ఉన్నది ఇవ్వు అని అతను చెప్పాడు. రూత్ కొద్దిగా డబ్బు ఇచ్చి 2 రోజులు అక్కడ ఉండాలని నిర్ణయించింది. మరుసటి రోజు డాన్ ఫ్రాన్సిస్కో రూత్తో ఒక ఉద్యోగ అవకాశం గురించి చెప్పాడు. నేను ఒంటరిగా ఉన్నాను. నా కళ్లకు చూపు తక్కువ, నడవడానికి కూడా కష్టం. నా పిల్లలు ఒక సహాయకుణ్ణి నియమిస్తామని చెప్పి ఏమీ చెయ్యలేదు. నీవు ఈ ఇంటిని శుభ్రం చేయగలవా? ఆహారం వండగలవా? నీకు కొంత డబ్బు ఇస్తాను అని అతను చెప్పాడు. రూత్కు ఇది గొప్ప అవకాశంగా అనిపించింది. ఆమె వెంటనే అంగీకరించింది. మొదట పెద్ద ఇంటిని శుభ్రం చేయడం రూత్కు కష్టంగా ఉంది. ఆమె గదులు మరియు వంటగదిని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. వంటగదిలో పాత పాత్రలు, చెడిపోయిన ఆహారం నిండి ఉన్నాయి. చెడిపోయిన వస్తువులను చెత్తబుట్టలో వేయడం మొదలుపెట్టినప్పుడు డాన్ ఫ్రాన్సిస్కో అడ్డుకున్నాడు. అన్నీ ఉపయోగపడతాయి అని అతను చెప్పాడు. ఇలా చిన్న తగాదాలు వారి మధ్య జరిగినప్పటికీ అతను ఎప్పుడూ రూత్ను అవమానించలేదు లేదా హాని చేయలేదు. ఇది రూత్కు కొత్త అనుభవం, ఎందుకంటే ఆమె ఇంట్లో అవమానాలు కొట్టుకోవడం అనుభవించింది. రూత్ గమనించింది, డాన్ ఫ్రాన్సిస్కో పిల్లలు ఎప్పుడూ అతనికి ఫోన్ చేయరు. అతని పిల్లల పాత వస్తువులను చెత్తబుట్టలో వేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది నా కొడుకు వచ్చి తీసుకుంటాడు అని అతను చెప్పేవాడు. రూత్కు బాధ కలిగింది. నీ పిల్లలు ఫోన్ చేయరా అని ఒకసారి ఆమె అడిగింది. వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను ఫోన్ చేస్తే ఇబ్బంది అవుతుంది అని అతను విచారంగా చెప్పాడు. అతనికి మనవళ్లు ఉన్నప్పటికీ సంవత్సరాలుగా వారిని చూడలేదని కూడా చెప్పాడు. 1 నెల తరువాత డాన్ ఫ్రాన్సిస్కో రూత్కు మొదటి జీతం ఇచ్చాడు. అది పెద్ద మొత్తం కాకపోయినా రూత్ సంతోషించింది. ఆమె ఆ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించింది. మధ్యాహ్నం సమయంలో ఆమె డాన్ ఫ్రాన్సిస్కోను వృద్ధాశ్రమానికి తీసుకెళ్లేది. అక్కడ ఇతర వృద్ధులు టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉండేవారు. కాని అతని మురికి రూపం కారణంగా ఇతరులు అతనితో ఎక్కువగా మాట్లాడేవారు కాదని రూత్ గమనించింది. ఒకరోజు రూత్ డాన్ ఫ్రాన్సిస్కో జుట్టు, గడ్డం కత్తిరించి అతని బట్టలను శుభ్రం చేసింది. అతను కొత్తగా మారాడు. ఆ రోజు వృద్ధాశ్రమంలో అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూశారు. నీ సహాయకురాలు ఈ మార్పుకు కారణమా అని వారు అడిగారు. డాన్ ఫ్రాన్సిస్కో రూత్ను నా స్నేహితుడి కూతురు అని పరిచయం చేశాడు. ఆ రోజు ఇతర వృద్ధులు రూత్తో తమ ఇళ్లను కూడా శుభ్రం చేయగలరా అని అడిగారు. అలా రూత్ 3 ఇళ్లలో పనిచేయడం మొదలుపెట్టింది. ఆమె ఆదాయం పెరిగింది. ఒకరోజు డాన్ ఫ్రాన్సిస్కో రూత్తో ఒక చోటుకు వెళ్లాలని చెప్పాడు. వారు ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ అతనికి ప్రతి 2 నెలలకు ఉచిత ఆహార సామగ్రి లభిస్తాయి. నేను రిటైర్డ్ టీచర్ని. ఈ సహాయం నా జీవితాన్ని సులభతరం చేస్తుంది అని అతను చెప్పాడు. అతను ఒక కళాకారుడని, చిత్రాలు గీసేవాడని కూడా రూత్తో చెప్పాడు. ఈ సంభాషణలు రూత్కు అతనిపై గౌరవాన్ని పెంచాయి. చాలా నెలల తర్వాత డాన్ ఫ్రాన్సిస్కో రూత్కు జీతమివ్వలేకపోయాడు. నా పిల్లలు డబ్బు పంపడం ఆపేశారు. నిన్ను పనిలో ఉంచలేను అని అతను విచారంగా చెప్పాడు. రూత్ అతన్ని ఓదార్చింది. నీకోసం నేను ఉచితంగా పనిచేస్తాను అని ఆమె చెప్పింది. కాని ఇతర ఇళ్ల నుండి వచ్చే ఆదాయం కూడా తక్కువగా ఉంది. విచారంతో వంట చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఆహారాన్ని ఎలా ఎక్కువ కాలం ఉపయోగించవచ్చని ఆమె ఆలోచించింది. ఒక శనివారం
రూత్ ఆహారంతో బయటకు వచ్చినప్పుడు డాన్ ఫ్రాన్సిస్కో తోటలో కుర్చీలో నిద్రిస్తున్నట్లు చూసింది. అతన్ని పిలిచినప్పుడు స్పందన లేదు. భయంతో పరిశీలించినప్పుడు అతను చనిపోయాడని తెలిసింది. రూత్కు తీవ్రమైన దుఃఖం కలిగింది. పోలీసులు ఆమెను కొన్ని రోజులు కస్టడీలో ఉంచారు, కాని ఆమెకు మరణంతో సంబంధం లేదని తెలిసింది. డాన్ ఫ్రాన్సిస్కో పిల్లలను పిలిచినప్పుడు వారు ఆస్తి గురించి మాత్రమే అడిగారు. పోలీసులు రూత్కు ఒక ఆడియో రికార్డింగ్ వినిపించారు. అందులో డాన్ ఫ్రాన్సిస్కో ఇలా చెప్పాడు: రూత్, నీ జీతం ఇవ్వలేనందుకు క్షమించు. నేను చనిపోయినప్పుడు నీకు అర్హమైనది లభిస్తుంది. అన్నీ ముందుగానే సిద్ధం చేశాను. రూత్ ఏడ్చింది. పోలీసులు ఆమెను విడిచిపెట్టినప్పుడు ఆమె బ్యాంకుకు పరిగెత్తింది. అక్కడ ఆమె ఖాతాలో పెద్ద మొత్తం ఉంది. బ్యాంకు మేనేజర్ చెప్పాడు, ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వచ్చింది. నీవు ఫ్రాన్సిస్కో ఏకైక వారసురాలివి. రూత్ షాక్ అయ్యింది. అది ఆమె ఊహించిన దానికంటే పెద్ద మొత్తం. ఆ రికార్డింగ్ యొక్క మరోవైపు మరొక సందేశం ఉంది. ఒక పాత రేడియో కొని ఆమె దాన్ని విన్నది. రూత్, ఈ డబ్బు నేను నా పిల్లల కోసం సేకరించాను. కాని నీ ప్రేమ శ్రద్ధ చూసిన తరువాత ఇది నీకు ఇవ్వాలని నిర్ణయించాను. నీవు నా కూతురులాంటిది. నీ ఉనికి నా జీవితానికి ఆనందమిచ్చింది అని అతను చెప్పాడు. రూత్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ డబ్బుతో రూత్ డాన్ ఫ్రాన్సిస్కో ఇంటిని కొన్నది. అతని పిల్లలు ఆస్తి కోసం పోరాడినప్పటికీ ఆమె విజయం సాధించింది. ఆ ఇంటిని పునరుద్ధరించి నిర్లక్ష్యం చేయబడిన వృద్ధుల కోసం ఒక సంరక్షణ కేంద్రంగా మార్చింది. దానికి డాన్ ఫ్రాన్సిస్కో పేరు పెట్టింది. రూత్ జీవితం మారిపోయింది. ఆమె ప్రేమ ఫలితాన్ని అనుభవించింది.